అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనకు దేశంలో వర్క్స్ అమెండ్మెంట్ గురించి తీవ్రమైన చర్చలు ఎక్కడ చూసినా అదే మనకు న్యూస్ కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు వర్క్స్పై ఈ మనకు కొన్ని పార్టీలుగా ఈ కుహనా సెక్యులర్ పార్టీలు చెప్పుకుంటారు కదా, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అదేవిధంగా మనకు ముస్లిం సంఘాలు వీళ్ళంతా సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. అసలు మన దేశంలో ఈ కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి, ఇంత ఒకరికి ఒక సమన్యాయం చేయలేకపోతున్నాయి కోర్టులు, ఒకరికొకలా చూస్తున్నాయి. దేశంలో మెజారిటీ అయిన హిందువులకు న్యాయమే లేకుండా పోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కోర్టులు కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నాయి. అందుకే జనాలకి జ్యుడిషియరీ మీద, ఈ జ్యుడిషియల్ సిస్టమ్ మీద రోజు రోజుకి అసలు నమ్మకం అనేది అవుతుంది. ఈ విషయం నేను అనలేదు, ఈ విషయాన్ని మనకు దేశ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు చెప్పారు. మనకు జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది, ప్రజలకి నమ్మకం అనేది లాస్ అయిపోతుంది. అదేవిధంగా రాష్ట్రపతి ఏం చేయాలో కూడా ఈ జ్యుడిషియరీ చెబితే, ఈ కోర్టులు చెప్తే ఇంకా రాష్ట్రపతి ఎందుకు, ఈ డెమోక్రటిక్ ఈ ప్రజలతో వెనుకబడిన ప్రభుత్వం ఎందుకు అని చెప్పేసి తను క్వశ్చన్ చేయడానికి. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే కోర్టులు కూడా అలాగనే ఉన్నాయి. ఎందుకంటే కోర్టులను అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు, కానీ మళ్ళీ మాకు స్వేచ్ఛ లేదా కోర్టు గురించి ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పే స్వేచ్ఛ కూడా మా ప్రజలకు లేదా? ఇప్పుడు ఏదైనా తప్పుగా బాగా వ్యక్తీకరణ స్వేచ్ఛ మనకి ఎవరిచ్చింది? రాజ్యాంగం ఇచ్చింది. ఈ రాజ్యాంగంలో ఉండే కోర్టుల గురించి తప్పు చేస్తే కోర్టు పైన మాట్లాడే అధికారం ఒక పౌరుడిగా లేదా? తప్పు అంటే ఒకరికొక న్యాయం చేసినప్పుడు మాట్లాడే అర్హత ప్రజలకు లేదా? అంటే కోర్టు ఏ తీర్పిస్తే అది చెడు అయినా కానీ, బయాసుడు ఉన్నా కానీ దాన్ని క్వశ్చన్ చేసే అధికారం లేదా? దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి అంటారు. మళ్ళీ ఈ న్యాయస్థానాలు జగదీప్ ధన్కర్ గారు ఏం చెప్పారంటే, కోర్టులపై నమ్మకం అవుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి ఏం చేయాలో కోర్టులు చెప్తే ఇంకా అసలు ఈ ప్రజాపాలన ఎందుకు, ప్రజలతో ఓట్లు వేయించుకోవడం ఎందుకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎందుకు అని చెప్పేసి తను క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు మొన్న ఒక జడ్జి దొరికాడు. ఏది ఆ జడ్జి ఢిల్లీలో అనుకుంటాను, ఢిల్లీ హైకోర్టు జడ్జి అనుకుంటాను. తన ఇంట్లో 100 కోట్ల పైగా డబ్బు దొరికింది. మరి తనపై యాక్షన్ ఏంది? తను ఎక్కడికి వెళ్ళాడు? జైల్లో ఉన్నాడా? అదే చిన్న సామాన్య ప్రజలు ఒక చిన్న థెఫ్ట్ కేసునే వాళ్ళు జైలు తీసుకెళ్తారు కదా. మరి ఇప్పుడు జడ్జి ఎక్కడ పోయిందని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ జడ్జికి ఎట్లాంటి శిక్ష విధించాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంత మనకు లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కోర్టులు మనకు ఒక ఏమంటారు బయాస్గా పనిచేస్తున్నాయా లేవని చెప్పుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. మనకు రామ మందిరం కేసు జరిగినప్పుడు ఇవే న్యాయస్థానాలు, ఇవే మనకు ఈ న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పారంటే, కోర్టుకు వచ్చినప్పుడు మనకు ఇప్పుడు వక్స్ బోర్డు తీసుకుంటే, వక్స్ బోర్డు కేసుని సుప్రీంకోర్టులో ఇప్పుడు నడిచింది అనుకోండి. ఏం చెప్పారంటే, వాళ్ళకు 500 years 500 అంటే 500 సంవత్సరం కింద జరిగిన పత్రాలు చూపించాలి కదా. వక్స్ బోర్డ్ అమెండ్మెంట్లో ఈ భూమి నీదే అని చెప్పేసి నీకు ఇచ్చారని చెప్పేసి, వక్స్ బోర్డుకి ఇచ్చారని చెప్పేసి ప్రూఫ్ చూపించాలని అంటే, ఈ కోర్టు న్యాయస్థానాలు ఏమండి చీఫ్ జస్టిస్లు ఏమన్నారంటే, 500 సంవత్సరాల క్రితం పత్రాలు పేపర్స్ ఎక్కడ ఉంటాయి, వాళ్ళు ఎట్లా తీసుకురాగలుగుతారని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇవే కోర్టులు ఏమన్నాయంటే, మనకు 5,000 సంవత్సరాల క్రితం పుట్టిన రాముడు 500 సంవత్సరాల క్రితం పేపర్స్ తీసుకురా అంటే 500 సంవత్సరాలు దాని రామ జన్మభూమి ప్రూఫ్స్ ఏంటి, పేపర్స్ తీసుకురావని చెప్పేసి అన్నది. అంటే ఇక్కడ అర్థమవుతుందా ఈ కోర్టులు ఎట్లా పనిచేస్తున్నాయి, ఎంత బయాస్గా పనిచేస్తున్నాయి, ఈ 80% ఉన్న మెజారిటీ హిందువులకు ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అనుకోవచ్చు. ఇది ఏమనంటే మళ్ళీ కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడినంటారు. అంటే కోర్టు తప్పు చేస్తే, కోర్టు బయాస్గా పనిచేస్తే మాట్లాడే అధికారం పౌరుడిగా లేదా? 500 సంవత్సరాల క్రితం జరిగిన ఇప్పుడు దానం చేశారని చెప్తున్నారు కదా, వాళ్ళకి పేపర్స్ చూపించమంటే వాళ్ళు 500 సంవత్సరాల కింద పేపర్స్ ఇప్పుడు ఎక్కడ ఉంటాయని చెప్పేసి అడిగిన ఈ న్యాయస్థానాలు మళ్ళీ ఇప్పుడు రామ జన్మభూమి, రాముంది భూమి అని చెప్పేసి ప్రూఫ్స్ ఏంటి, పేపర్స్ ఏంటి అని చెప్పేసి అడిగిండ్రు. పేపర్ చూపించండి అని చెప్పేసి అడిగారు. పేపర్స్ ఏమైనా ఉన్నాయని అడిగిండ్రు. మరి 5,000 సంవత్సరాల కింద పేపర్స్ ఇప్పుడు దొరుకుతాయా?
అవి వక్స్ బోర్డు పేపర్స్ వాళ్ళ దగ్గర పేపర్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి ఎట్లా చెప్పింది. అదేవిధంగా ఇంకో సెకండ్ పాయింట్కి వస్తే ఇవే న్యాయస్థానాలు మనకు మధుర కానీ, తర్వాత శంబాల్ కానీ, తర్వాత మనకు రామ జన్మభూమి ఇష్యూ కానీ సుప్రీంకోర్టుకు వెళ్తే మీరు డైరెక్ట్ ఈ కోర్టుకి ఎందుకు వచ్చారు? ఫస్ట్ లోవర్ కోర్టుకి వెళ్ళండి, అక్కడ తర్వాత హైకోర్టుకి వెళ్ళండి, దాని తర్వాత మా దగ్గరికి రావాలి కదా, సుప్రీంకోర్టుకి రావాలి కదా, హైయెస్ట్ కోర్టుకు రావాలి కదా అని చెప్పేసి చెప్పిన ఈ న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానాలు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో ఇదే వక్స్ బోర్డు గురించి డైరెక్ట్ కేసు తీసుకున్నారు కదా. వీళ్ళకి మరి లోయర్ కోర్టులో పోండి, మీరు లోయర్ కోర్టు తర్వాత హైకోర్టు పోండి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు రండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా. అంటే మెజారిటీ ఉన్న హిందువులకు న్యాయం దొరకట్లేదు, మీరు అట్లా చెప్తారు. కొందరి గురించి మీరు పనిచేస్తున్నారా, మొత్తం దేశం గురించి పనిచేస్తున్నారా? అర్థం కావట్లేదు. అసలు జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. అసలు నాకు తెలిసి అయితే ఈ జ్యుడిషియరీ సిస్టాన్ని, ఈ న్యాయ వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. అసలు ఈ దేశంలో ఎన్నో వేల కేసులు, లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఎన్ని సంవత్సరాలు పెండింగ్లో ఉంటాయి. ఒక న్యాయం దొరకాలంటే ఒక 5 సంవత్సరాలు కోర్టుల చుట్టుపక్కల తిరగాల. మనకి వాడు అంటే తప్పు చేసినప్పుడు ప్రోలాంగ్ అవుతూ పోతుండాలి. వాడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు వస్తాయి తీర్పు, 10 సంవత్సరాలు హ్యాపీగా దర్జాగా బతికేస్తూ, లేకపోతే ఎట్లాంటిదన్నా ఎట్లాంటిదన్నా ఏదైనా చేసి మళ్ళీ ప్రోలాంగ్ చేసుకోవచ్చు. ఆ కేసు నడుస్తూనే ఉంటాయి. అంటే ఇంటిగా నీకు అసలు ఈ త్వరగా తేల్చే విధానం లేకపోతే ఒక సామాన్యుడు నలిగిపోడా ఈ కోర్టుల చుట్టుముట్టు తిరుగుతూ? ఏదైనా త్వరగా తేల్చే విధానం రాకపోతే ఎన్ని రోజులు కేసులు పెండింగ్ ఉంటాయి? అంటే ఇదనే కాదు, ఈ న్యాయ వ్యవస్థ అనేది చాలా ఎప్పుడో న్యాయ వ్యవస్థ ఇది. ఇంకా దాన్ని ఈ కాలానికి తగ్గట్టుగా అమెండ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఈ న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదా? ఒకరి సైడే బయాస్గా మాట్లాడుతున్న ఈ న్యాయస్థానాలు వాళ్ళకైనా అర్థమవుతుందా? అసలు రామ మందిరం వచ్చేసరికి రాముడు పుట్టాడని చెప్పేసి పేపర్స్ తీసుకొస్తారా? రామ జన్మభూమి గురించి పేపర్స్ తీసుకొస్తారా? అంటే 5,000 సంవత్సరాల కింద పేపర్స్ ఇప్పుడు ఉంటాయా? వీళ్ళకు వక్స్ బోర్డు గురించి మాట్లాడితే 500 సంవత్సరాల కింద పేపర్స్ ఉంటాయని అడిగిన సుప్రీంకోర్టులో 5,000 సంవత్సరాల కింద పుట్టిన రాముని పేపర్స్ ఉంటాయా? చూపించగలుగుతారా? ఇక్కడ ఇంత బయాస్గా అసలు వ్యవహరిస్తున్నారు హిందువులకు వ్యతిరేకంగా కోర్టులు కూడా అని చెప్పేసి ప్రజలు గమనించాలి. ఈ న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని ప్రతి ఒక్క పౌరుడు కోరుకోవాలి. నా బాధ్యత, నా దేశంలో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని కోరుకోవడం నా బాధ్యత. ఎందుకంటే ఏదైనా కోర్టుకి ఏదైనా మాట్లాడితే ధిక్కారం అవుతుంది. ఎంత అధికారం అవుతుంది? నాకు స్వేచ్ఛ లేదా కోర్టులో ఇట్లా జరుగుతున్నప్పుడు? ఇప్పుడు నేను ఒక హిందువుగా నాకు అన్యాయం జరుగుతుంది. రామ జన్మభూమి విషయంలో 500 సంవత్సరాల కింద రాముడు పుట్టాడు, ఆ పేపర్ తీసుకురావాలని అడిగిన కోర్టులు 500 సంవత్సరాల క్రితం వక్స్ బోర్డులో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటాయి, వాళ్ళు డొనేట్ చేస్తారు, పేపర్స్ ఎట్లా ఉంటాయి, పేపర్స్ మీరు ఎట్లా అడుగుతారని చెప్పేసి. అంటే 5,000 సంవత్సరాల కింద పేపర్స్ నువ్వు అడగొచ్చు, 5,000 సంవత్సరాల కింద పేపర్స్ అడగవచ్చు. 5,000 సంవత్సరాల కింద పేపర్స్ అయితే ఉండవా? వాళ్ళ పేపర్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి నువ్వు ఎట్లా మాట్లాడతారు? అంటే ఇది బయాసులు కదా. ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా, హిందూ ప్రజలారా. కోర్టులు మనకు హిందువులకు ఎట్లా పనిచేస్తున్నాయి, ఒక వర్గానికి ఎట్లా పనిచేస్తున్నాయో ఒకసారి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కాగా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఛానల్ షేర్ చేస్తేనే ఇట్లాంటి కంటెంట్ పోతుంది. లేకపోతే మనం ప్రతి ఒక్కటి నిజమనే నమ్మే సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళకు అట్లా తీర్పు ఉంటుంది, వీళ్ళకి ఎట్లా తీర్పు ఉంటుంది. మన రామ మందిరం, మధుర, కాశీ విశ్వనాథ్ ఇట్లాంటివి వచ్చే వరకు మీరు లోయర్ కోర్టులో కొట్టాలి, హైకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టు రావాలంటారు. డైరెక్ట్ ఈ వక్స్ బోర్డు కేసు మాత్రం హైకోర్టులో తీసుకుంటారు. వాళ్ళు లోయర్ కోర్టులో కొట్లాడవచ్చు అని చెప్పేసి అడగచ్చు, చెప్పొచ్చు కదా. కింద కోర్టులో కొట్లాడాలంటే తర్వాత న్యాయం జరగకపోతే హైకోర్టు కూడా, హైకోర్టు కూడా సుప్రీంకోర్టు రావాలని చెప్పొచ్చు కదా. చెప్పలేరు. బయాస్ జ్యుడిషియల్ అయిపోయింది అన్నమాట ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కాగా.